బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలకు ముస్తాబవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎలకతుర్తి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ భారీ బహిరంగ రజతోత్సవ సభకు కూడా ముస్తాబైంది. మరికొద్ది గంటల్లో సభ జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ సభ ప్రాంగణానికి సర్కిల్లో ఉన్నాము. ఎలకతుర్తి సర్కిల్లో మనం ఉన్నాము. ఈ సర్కిల్ ప్రాంతం అంతా మొత్తం కాషాయపు జెండాలు, సర్కిల్ ప్రాంతం అంతా గులాబీ జెండాలు ఫ్లెక్సీలతో రెపరెపలాడుతుంది. ముఖ్యంగా ఆ కేసీఆర్ అతిపెద్ద ఫ్లెక్సీ కూడా ఇక్కడ సభా ప్రాంగణానికి ఆరంభంలో పెట్టినటువంటి పరిస్థితి. దీన్ని చూసుకుంటూ పోతుంటే ఒక్కసారి మనం ఒక ఆలోచన మనకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ సభ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఎలకతుర్తి మండల కేంద్రంలో కూడా కొంతమంది హోటల్ దగ్గర కూర్చున్నారు. ఒకసారి మనం క్యాజువల్గా ఏంటంటే ఇంత పెద్ద భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఇక్కడ స్థానికులు గ్రామస్తులు కూడా కొందరు వచ్చి ఇక్కడ హోటల్ దగ్గర చిన్న చిట్ చాట్ అంటే ఛాయ్ తాగుకుంటూ ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుకుంటూ ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ సభ గురించి మనం ఒక మాట్లాడదాము. ఇదేంటంటే జనతా అభిప్రాయంగా మనం తీసుకుందాము. ఒక్కసారి మనం ఒక్కొక్కరితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ సభ గురించి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఎందుకంటే ఎవరి పార్టీ యొక్క గొప్పతనం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటు బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలకు సంబంధించి బీఆర్ఎస్ మాట్లాడుకుంటారు. దీనిపై విమర్శిస్తూ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదంతా కాదు, మేమే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో, ఎవరి గొప్పతనాలు వారు చాటుకుంటున్న నేపథ్యంలో కామన్గా జనం ఏమనుకుంటున్నారు అన్నటువంటి కోణంలో మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడదాం. అన్న నమస్తే, మీ పేరేం పేరు అన్న? నా పేరు సుధాకర్ రావు. ఇప్పుడు మీ ఊరు దగ్గర ఇంత భారీ బహిరంగ సభ జరుగుతుంది. కనీ విని ఎరగని రీతిలో రజతోత్సవ సభ అంటేనే ఇంత పెద్ద సభ చూస్తామా లేదన్నటువంటి విధంగా తలపించే విధంగా సభ జరుగుతుంది. నిజంగా ఈ వాతావరణం చూస్తుంటే, ఈ సభ ఏర్పాటు జరుగుతుంటే అసలు మీకు అనిపిస్తున్నటువంటి అభిప్రాయం ఏంటి జెన్యున్గా? ఇంతకుముందు అయితే ఇంత భారీ ఎత్తున అయితే జరగలేదు. ఇది జరగడం ఇక మళ్ళీ కూడా ఇలా ఇంత పెద్ద సభ జరుగుద్దని అనుకోవడం లేదు. అయితే మరి సభ చేస్తున్నారు ఓకే, కానీ ఏది ఏమైనా కానీ పేద ప్రజలను ఆదుకునే విధంగా ఏ ప్రభుత్వం అయినా పనిచేయాలి. మరి ఇదివరకు ఆయన చేసిన కొన్ని మిస్టేకులు చేసిండు, దానివల్ల ఆయన ఓడిపోవడం జరిగింది, ప్రభుత్వం పడిపోవడం జరిగింది. మరి అవి నెమరేసుకొని ఇక ముందైనా అలాంటి పనులు చేయకుండా మంచి పనులు చేసేది ఉంటే మళ్ళీ భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నా. ఓకే, అంటే మిస్టేక్స్ అంటే ఇప్పుడు ఎందుకంటే మనం కామన్గా ఎందుకంటే రాజకీయాల గురించి మనం మాట్లాడటం లేదు. ఎందుకంటే ఇప్పుడు కామన్గా ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు మీకు అనిపించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి మిస్టేక్లు ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి మీకు అనిపించింది? ఎందుకంటే గత ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది. ఈ కాలంలో గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడాలు ఏం గమనించారు మీరు? ఏది బెటర్ అనిపిస్తుంది? అయితే ఇంతకుముందు రైతులకు చేసిన దానిలో కేసీఆర్ చేసినంత వాళ్ళకు మంచి రైతులకు వేరే లెవెల్ చేయలేదు వ్యవసాయదారులకు. ఎందుకంటే ఆయన చేసిన 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక చేను ఎండిపోయిన దాఖలాలు లేవు. నీళ్లు అలా అందించిండు ఆయన. కానీ మంచి పరిపాలన చేసిండు, పేదలకు అందరికీ అందుబాటులో పని చేసిండు, పెన్షన్స్ కానీ అన్నీ చేసిండు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది మిషన్ భగీరథ ఉందా, మిషన్ భగీరథ అనేది అన్ని గ్రామాలకు సక్రమంగా అందలేదు. ఎక్కడో ఒకడ సక్సెస్ అయింది, ఒకడ ఫెయిల్ అయింది. అది అట్లా కాకుండా ప్రతి ఊరికి ఒక మినరల్ ప్లాంట్ పెట్టినట్టు అయితే ఉడిచిపోయేది ఉండే, అది ఒకటి ఫెయిల్ అయింది. దళిత బంధు అనేది అదొకటి ఫెయిల్ అయింది. ఇంకొకటి డబుల్ బెడ్రూమ్లు అనేది వాళ్ళకు స్థలం ఉన్న కాడ ఇచ్చినట్టు అయితే ఉంటే సక్సెస్ అవుతారు. కాకపోతే ఎక్కడనో 2 ఎకరాలు కొని ఆడగట్టిస్తామంటే అక్కడికి పోయేందుకు ఇబ్బంది పడతారు. అలా కట్టియలేకపోయింది. అయినా కూడా అదొకటి ఉన్న ప్లేస్లో వదిలిపెట్టి ఎక్కడికి పోవాలంటే ఇష్టం లేక అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఈ 3 ఫెయిల్ అయినాయి. పోతే ఇంకొకటి ఆయన కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చింది, ఆయనను గౌరవించాలి. ఆయన ఏ పార్టీ అన్నా కానీ ఎవరన్నా కానీ ఆయనను పట్టించుకోనే లేదు ఎప్పుడు కూడా. పోతే మినిస్టర్లు కూడా ఎట్లా ఉండాలంటే, మినిస్టర్ ఉంటాడు, ఆయన గెలిచినాక మరి ఆయన దగ్గర పోయి అడిగినప్పుడు ఆయనకు నచ్చకపోయినా వాళ్ళ మాట విని తర్వాత ఆయన చెప్పే లెవెల్లో చెప్పి నడిపించుకునేది ఉంటే అందరికీ కూడా ఓపిక ఉండు, సంతోషంగా ఉండు. అందులో కూడా ఫెయిల్ అయింది. 3-4 చేయబట్టి ఆల్రెడీ ఆయన ప్రభుత్వం పడిపోవడం జరిగింది. మరి ఇవన్నిటిని కవర్ చేసుకొని మళ్ళీ కనుక కేంద్రంతో టైఅప్ అయి మంచిగా ఉన్నట్టు అయితే ఉంటే మళ్ళీ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నా. ఈ 16 నెలల కాలాన్ని ఎలా చూస్తున్నారు? ఈ 16 నెలల కాలంలో ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానన్నాడు. ఈయన 1 లక్ష ఇస్తానంటే 2 లక్షలు ఇస్తానన్నాడు. 2 లక్షలు లేదు, ఆ 1 లక్ష కూడా చక్కగా ఇవ్వలే. పెన్షన్లు ఇస్తానన్నాడు 4 అరే అని చెప్పిండు ఆయన కేటీఆర్ గారిని. వాళ్ళు ఒక రాజకీయంగా పరిణితి చెందిన వాళ్ళు మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఏది పడితే అది మాట్లాడు. అరే కేటీఆర్ నేను 4,000 ఇస్తాను చూడు, ఫస్ట్ సంతకమే మాది అన్నాడు. ఏది మరి గదే 2,000 ఉన్నది.
ఇప్పుడు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ అని 2 లక్షలు అన్నాడు. ఆ 2 లక్షలు కూడా కొందరికి ఆ 2 లక్షల వరకు జరగలే, కొంతమంది ఎవరికి రాలే, వాళ్ళు బాధపడుతున్నారు. ఈ ఏది రైతు బంధు అన్నిటికి ఇచ్చిండు ఆయనే, ఏది గుట్టలకు చెట్లకు అన్నిటికి ఇచ్చిండు. అది కూడా కరెక్ట్ కాదు, కానీ ఎంతో కొంత పరిమితి ఉండనుండే. కానీ దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఈయన ఏం చేసిండు, 5 ఎకరాలకే అన్నాడు. ఆ 5 ఎకరాలకు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి అందలేదు, అందులో కూడా ఫెయిల్ అయింది ప్రభుత్వం. ఆయన చేసి ఇప్పుడు ఏమంటున్నది అంటే అప్పు చేసిపోయిండు అంటాను. మరి అప్పు చేసిండని నీకు తెలుసు కదా, అప్పు చేసిందని మరి మళ్ళీ ఎందుకు నేను ఎక్కువ ఇస్తాను ఎట్లా చెప్పినాను, తప్పు కదా అది. అది వీళ్ళు ఫెయిల్ అయినరు, ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్. ఒకవేళ కనుక మోడీ గారితోటి టైఅప్ అయి కనుక వచ్చినట్టు అయితే ఉంటే కాంగ్రెస్ పతనం అయిపోద్ది, మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. దాంతో ప్రజలకు మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, నిజంగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరిని మెచ్చుకోవట్లేం లేదు, ఎవరిని తిట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి స్థితిగతుల్ని కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిలో హామీలు నెరవేర్చేటువంటి క్రమంలో కొన్ని ఫెయిల్ అయినాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడున్నటువంటి దానికి డబుల్ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కూడా డబుల్ ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోవడాన్ని కూడా ఇక్కడ వీళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 2 రకాల అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాను. మంచిని మంచి, చెడుగా ఒక కామన్ ప్రజలుగా ఇక్కడ వీళ్ళు ఒక జనతా హోటల్ సమావేశం అని అనుకోవచ్చు మనం. ఇక్కడ అట్లాంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. మరికొంతమంది ఇక్కడ మనతో ఉన్నారు. ఒకసారి ఇక్కడ పెద్ద మనిషి మనతో ఉన్నారు, ఒకసారి వీరితో కూడా మాట్లాడదాం. అన్న నమస్తే, మీ పేరు ఏం పేరన్నా? నా పేరు నరసింగారావు. ఓకే, ఎక్కడంటారన్నా మీరు? మీ ఆరోళ్ళం, మాది ఇక్కడ ఎలకతుర్తి మండలం చింతాలపల్లి మాది. నేను ఒక రైతు బిడ్డను నేను. ఒక నిమిషం, ఇక్కడ మనం ఏంటంటే ఇంత భారీ బహిరంగ సభ జరుగుతుంది, రజతోత్సవ వేడుకలతోటి. ఆ పార్టీ కార్యక్రమం వాళ్ళ 25 ఏళ్ల వసంతోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఉద్యమం పరంగా 14 ఏళ్ళు ఉద్యమం నడిచింది, తర్వాత 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక సంవత్సరంన్నర పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొత్తం ఏంటంటే ఉద్యమ ప్రస్థానం చూస్తే 2001 నుండి మొదలైతే 2025లో ఇక్కడ మనం ఉన్నాము. ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో జరుగుతున్నది, ఎందుకంటే మీ వయసు దాదాపు 55 సంవత్సరాలకు 62 సంవత్సరాలు ఉండి ఉంటుంది. ఈ రాజకీయ పరిణామాలన్నీ గమనిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రావడానికి పూర్వము వచ్చిన తర్వాత పరిస్థితులు కూడా మీకు ఒక అవగాహన ఉండే ఉంటుంది. నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేమే అంతా చేసామని చెప్పుకుంటుంది, కాంగ్రెస్ అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళలో ఉన్నటువంటి వ్యత్యాసం ఎట్లుంది, మీకేమనిపిస్తుంది కామన్ మ్యాన్గా? ఒక్క నిమిషం. ఏంటంటే మేము మాట్లాడేది ఏంటంటే, నేను ఒక రైతు బిడ్డను. మాకు సోషలిస్టు కమ్యూనిస్టు నాయకుడు దుగ్గిరాల వెంకట్రావు మా గురువు గారు. రాజకీయంగా ఆయనతోనే ప్రస్థానం మా స్టార్ట్. ఆయనే స్వచ్ఛందంగా ప్రజాసేవకే అంకితమైన వ్యక్తి ఆయన. అట్లాంటి నాయకుడు ఇప్పటిదాకా కేబినెట్ మినిస్టర్లు కూడా 2 సార్లు, లక్ష్మీకాంతారావు ఒకసారి చేసిండు, పెద్దిరెడ్డి అంటే 2 సార్లు చేసిండు. కాకపోతే ఇప్పుడు సతీష్ బాబు అంటే ఆయన కూడా 2 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. మాకు దుగ్గిరాల వెంకట్రావు గారు గురువు అయినా మేము ఎన్టీ రామారావు అంటే అభిమానం. ఒక 10 సంవత్సరాలు ఎన్టీఆర్తోనే కాలం గడిచినాం మాకు. ఆయన ఎన్టీ రామారావు ఎప్పుడైతే రాజకీయానికి వచ్చిండో ప్రతి సామాన్యునికి, అన్నం లేని వారికి అన్నం దొరికింది. ఆయన ధర్మ పరిపాలన జరిగింది. ఆయన బ్రహ్మాండంగా పరిపాలన చేసిండు. రాముడి పరిపాలన చేసినాడు. రాముడి పరిపాలన చేసిండు. ఆయనతోని రాజకీయం ఏంటంటే మేము కూడా రోడ్ ఎక్కినాం. రాజకీయం రామారావు అంటే రాజకీయం అంటే ప్రతి సామాన్యునికి 10 పూటలో 10 రోజులు అన్నం దొరికిందంటే 2 రూపాయల కిలో బియ్యంతో సామాన్యుడు బతికిండు. ప్రజల కష్ట సుఖాలేందో ఆయన బాగా ఆలోచించిండు. రైతులకు కూడా మండలాలు ఏర్పాటు చేసి, కర్షక పరిషత్తులు ఏర్పాటు చేసి, కర్షక పరిషత్ రాష్ట్ర అధ్యక్షుని చేసిండు దుగ్గిరాల వెంకట్రావు గారిని. ఆయన ఒక రైతు బిడ్డ, చదువు తక్కువ ఆయనకు, కానీ ప్రజానాయకుడు. అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఆయన పోవడం రాజకీయంగా స్తభించాం మేము కూడా. ఇక రాజకీయంగా పెద్దగా ఇంట్రెస్ట్ లేవు కాబట్టి అంటే ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు జరిగేదంతా రాజకీయంగా ఎవరిని విమర్శించడానికి మాట్లాడతలేను. అట్లాంటి పరిపాలన దక్షులు ఇప్పుడు వాళ్ళు తక్కువ, అంత స్వార్థపరులు. సొంతానికే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. పబ్లిక్ అవసరాలకు తీర్చేందుకు ఎవరు ముందుకు వచ్చి ఆయన ఏదో కష్టపడదు కాదు, ఏదైనా సంపాదించాలంటే ₹1 కోటి కాంట్రాక్ట్ తెచ్చాడు, 20,000 పని చేసాడు, 60,000 ఒక్కడు. అట్లాంటి వ్యక్తులే ఇప్పుడు కనబడుతున్నారు మాకు. అంటే వాళ్ళ అవసరాలే ప్రజల అవసరాలు చూపిస్తున్నారా? ప్రజల అవసరాలు తీర్చుడు తక్కువ, వాళ్ళ అవసరాలు తీసుకున్నాడే ఎక్కువ. 100 కోట్ల శ్రీమంతుడు అయితే నా ఆస్తి ఎట్లా కాపాడుకోవాలని చూస్తాను, కానీ 100 కోట్లకు అధిపతిని అని ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన వాళ్ళకు వస్తలేదు. అది బాధాకర విషయం. అప్పటి పరిస్థితుల్లో ఇప్పటి పరిస్థితుల్లో తేడా ఇది. అందులో ఈ రామారావు ఎప్పుడైతే కాలం గడిచిండో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కేసీఆర్ అంటే వ్యక్తి రాజకీయంగా బయటకు వచ్చిండు. 77 సంవత్సరాలు ఇప్పుడు స్వతంత్రం వచ్చి
ఈ 77 సంవత్సరాల కన్నా అప్పుడేం జరిగిందో మాకు తెలియదు. అది ఆ పొత్తులేందో ఆ ఒప్పందాలేందో మాకు అవగాహన లేదు. కానీ కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయంగా ఆయన స్వార్థం అని పబ్లిక్ వాడతారు. కానీ ఆయన ఈ తెలంగాణ కోసం ఫస్ట్ విత్తనం పెట్టి ప్రజల కోసం ఈ తెలంగాణ కోసం పబ్లిక్ ప్రయోజనాల కొరకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ అంటే ఆయన. ఈ తెలంగాణ కొరకు అసెంబ్లీలో కానీ చంద్రబాబు నాయుడు నాయన కూడా తెలంగాణ వ్యతిరేకం కాదని కేసీఆర్ అంటూ బయటకు వచ్చిన తర్వాతనే వీళ్ళందరూ జడుపు పుట్టి అప్పుడు ఉన్న అసెంబ్లీలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు. అసెంబ్లీలో కూడా తీర్మానం కొరకు రమ్మని కేంద్రం యాక్సెప్ట్ చేస్తున్నది. మీరు తీర్మానం రాసిస్తే మేము దానికి యాక్సెప్ట్ చేస్తామంటే కూడా వీళ్ళిద్దరు ప్రతిపక్ష నాయకుడు పాలకపక్ష ముఖ్యమంత్రి దాన్ని రిజెక్ట్ చేసి మేము తీర్మానం చేయకుండా ఢిల్లీకి పంపించారు. అక్కడ అప్పుడున్న సుష్మా స్వరాజ్ అనే బీజేపీ లీడర్ మహా అద్భురాలు, ఆమె మంచి వాక్స్వాతంత్రం కలిగిన దేశం గురించి బాగా ఆలోచించిన వ్యక్తి అని మేము అనుకుంటున్నాం. సుష్మా స్వరాజ్ ఏమన్నది 100 రోజులల్లా మా బీజేపీ ప్రభుత్వం వస్తే 100 రోజులలో తెలంగాణ ఇస్తామన్నది. ఆమె ఎప్పుడైతే అన్నదో కాంగ్రెస్ వాళ్ళకి జ్వరం పుట్టి వాళ్ళకి క్రెడిట్ దక్కుతుంది, మనమే ఇవ్వాలనే ఆలోచనకు వచ్చి తెలంగాణకు ఆమె కూడా సుముఖత చూపెట్టింది. ఆ పోరాటంతో వీళ్ళిద్దరు ఎంపీలు ఇద్దరే, కేసీఆర్ అంటేనే ఆలి నరేంద్ర, విజయశాంతి తర్వాత వీళ్ళు ముగ్గురే ఆడ ఈ 33 పార్టీలతోని కేసీఆర్ ఆయన ఏం మాట్లాడిండో ఏం చేసిండో మాకు అక్కడి అంత దూరం మాకు తెలియదు. కానీ ఆయన ధర్మాన పోరాటం చేసి ప్రాణాలు తీసుకుంటాడా, స్వార్థమా, పబ్లిక్ పని చేసిండా అనేది మాకు తెలుసు. నిస్వార్థంగా సేవ చేసి ఈ ప్రాంతం సస్యశామ, నా తెలంగాణ, నా నిరుద్యోగులు, నా నీళ్లు, నా నియామకాలు అనేది మా ప్రాంతం వాళ్ళు పచ్చగా బతకాలి, 10 కాలాలు నన్ను తలుసుకోవాలి, ఈ చరిత్ర నా ప్రాణం పోయిన తెగబడి తెలంగాణకు పోరాటం చేసిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇదంతా జడుబుట్టినాక ఆయనకు వత్తాస పలికిరు. కానీ ఎవడికి 69 నుంచి పోరాటం జరిగినా కానీ వాడు పట్టించుకునేలేడు, పెత్తనం ఇయ్యంగానే పక్కకు తొలిగిరు. అట్లాంటి వాటితో ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమం అట్లా అయిపోయిన తర్వాత ప్రాణాలు కూడా కొట్టుకున్నారు. అది పెద్ద ముఖ్య పోరాటం పక్కకు పెట్టు. అప్పుడు కూడా 69లో కూడా ప్రాణాలు పడగొట్టుకున్న యువకులు బోలెడంత మంది ఉన్నారు. వాళ్ళ త్యాగాలకు అది పునాది లెక్క మిగిలింది. తరతరాలుగా 69 నుంచి ఇప్పటి వరదాకా కొట్లాడి ఈయన కంట్రోల్ అయింది. ఆయన లాస్ట్కు ఇప్పుడు కూడా కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ లేదు. అందులో ఫస్ట్ ఏంటంటే రైతులకు అనేటోళ్ళు ఏ పరిపాలన వచ్చినా రైతులకు అనేటోళ్ళకు సర్వీస్ చేసినట్టే కేసీఆర్. నీళ్లు, ప్రతి కరెంటు మనకు ఆ రోజులలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయేటప్పుడు ఈ దీపం పెట్టుకున్నట్టు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, నీళ్ళు ఎవరో తెలియదు, తాగడానికి కూడా కష్టమైన రోజులు మాయి. కేసీఆర్ వచ్చిండు, ప్రాజెక్టులు అప్పులు చేసినట్టున్నారు. అప్పుల విషయం కూడా మాట్లాడదాం సార్, ఆ సబ్జెక్ట్ తర్వాత. సప్పులా అనేది తెలియదు. వ్యక్తిగతంగా నేను పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలని నాకు కోరిక ఉంటుంది. కానీ బ్యాంకులోనో ₹1,00,00,000 బిల్డింగ్ కట్టుకుంటే 50 లక్షలు 60 లక్షలు అప్పు తెచ్చుకోవాలి, 40 లక్షలు పెట్టుకొని ఇల్లు కట్టుకోవాలి, తెంపుకుంటూ పోవాలి అప్పులు అంటే. ఇప్పుడు ప్రాజెక్టులు కట్టినాం, 33 జిల్లాలు చేసినాం, 33 జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు, ఇవన్నీ ప్రతి గ్రామానికి రైతు వేదిక, శ్మశాన వాటికి, ఇవన్నీ పబ్లిక్లో పైసలు చెట్లు పెట్టలేవాడు. ఈ అప్పులో సప్పులో చేయవలసిందే, డెవలప్ చేయాలంటే బాకీ కావాల్సిందే ఖచ్చితంగా. అట్లా ప్రయత్నం చేసి ఆయన నిరంతరంగా శ్రమించి మెదడునంతా రంగరించుకొని బాగా రిస్క్ పడి పనిచేసిండు. వీళ్ళు ఏదో నడుమంతరాన్ని ఇప్పుడు వచ్చి ఆయనకన్నా దాటి చిత్తం, ఇది చేస్తాం, అది చేస్తాం అని అన్ని ఎక్స్ట్రాలు మాట్లాడు. ఆయన ఎవరు ఇప్పుడు మినిస్టర్ అయిన కోమటిరెడ్డి, నువ్వు ఏ సబ్ స్టేజ్లో రమ్మంటావో చెప్పు, అక్కడికి వస్తా, 24 గంటలు కరెంట్ ఇస్తానవా అని అంటాడు. ఈయన మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఏదో ఇప్పుడు తాత్కాలిక మాటలు మాట్లాడి ఎవరి పని ఏం చేస్తున్నారంటే, ఎడిటర్లు కూడా, ఈ మీడియా వాళ్ళు కూడా మా గొప్పతనం ఉండాలి, మేము ఇది తీసుకొచ్చినాం పబ్లిక్లో పోయి అని ఎవరికి వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. కానీ మీడియా వాళ్ళది కూడా కరెక్ట్ కాదు. తప్పును తప్పు అనాలి, మంచిని మంచి అనాలి, విమర్శకు విమర్శ ఉండాలి, పనికి పనే ఉండాలి. ఎవరు పని చేసి మేము విశ్లేషకులు అనుకో. ఇప్పుడు మా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పక్కన పెట్టండి, విశ్లేషకులకు కూడా మా ఆలోచన చెప్తున్నాం. అది మాకు ఏ పార్టీకి ఇప్పుడు ఎవరు మంచి చేసిరు, ఎవరు చెడు చేసిరు అనేది తర్వాత ముచ్చట. పబ్లిక్ చెరువులు, అది ఇప్పుడు నైజాం ప్రభుత్వం అప్పుడు గొలుసు కట్టలు అవి, అట్లాంటి చెరువులు అన్నీ తవ్వించిండు ఆయన. ప్రజలకు వాటర్ సర్క్యులేషన్ చేసిండు. రెండోది ఏంటంటే ఈ మిషన్ భగీరథ కానీ, లేకపోతే ఈ రైతులకు డబ్బులు అనేటువంటి దానం చేసింది ఒక కేసీఆర్ అయినా. ఈ 77 సంవత్సరాల కాడికి వెళ్ళి 10,000, 5,000, 3,000 అనేది అది పక్కకు పెట్టు. అది గుట్టలకు ఇచ్చిండా, రాళ్ళకి ఇచ్చిండా అనేది మూర్ఖం ముచ్చట్లా. ఇప్పుడు గుట్టలకు ఎన్ని ఇచ్చిన లెక్క చెప్తలేరు ఎవడు. మరి గుట్టలకు ఎన్ని పోయినాయి,
రైతులకు ఎంత పోయిందనే లెక్క లేదు, ఆ మాట్లాడే విధానం లేదు. అది ఏదన్నా లెక్కగా బాజాప్తగా ఉంటుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.